ఇన్ని ధనాలు వేయించు, ఇంత మినపప్పు వేయించు, ఇవి ఒట్టిగా ఎన్నాక ఇంట్లో పోసి మిక్స్ పట్టు, సంవత్సరం అంతా డబ్బలు. జీలకర్ర మెంతులు ఆవాలు వద్దు, జీలకర్ర మెంతులు గిట్ట మినపప్పు కమ్మగా ఉంటది. అది వేయించు. ఉప్పు వేయచ్చా? ఉప్పు వేయవా? ఉప్పు కూడా వేయాలి. కలిసి కలవన్నట్టు ఈ కూరలు వేస్తావుగా. నేను చెప్తున్నా చూడు, ఇది మినపప్పు జీలకర్ర ధనాన్ని వేయించు. ఇది ఒట్టిగా అవుతుందిగా. ఒట్టిగా అయినాక మిక్స్ అట్టప్పుడు ఆ జీలకర్ర వేయి, ధనాలు వేయి, ఇంత మినపప్పు వేయి. నువ్వు ఎప్పుడు వేసుకొని తిను. అన్నంలో ముద్దలు ఇలా తీసుకోరమ్మా. ఇక్కడ ఒకరొకరు మళ్ళీ వచ్చినప్పుడు రా, మళ్ళీ తీసుకుంటా ఎండబెట్టిగా. సరే ఇవా మంచిగా ఉంటది. మర్చిపోయినా కరమాకి పుదీనా ఎండబెట్టి ఇది కొత్తిమీర వెయ్యి. నువ్వు 5 కిలోలు తీసుకుంటారు, ఇట్లనే చేస్తారు. నా మాట పెద్ద దాని మాట అంతగా అడుగుతున్నా. నిన్న బట్టి ఇదిగో ఇది నీ మనవరాలు ఇచ్చింది అనుకో. నా మనవరాలు వేగా ఎంత ఇచ్చినప్పుడు ఎగస్ట్రా ఇచ్చింది. ఎక్కువ ఇచ్చింది నీకు. బాగా ఇచ్చింది. మళ్ళీ వస్తాగా బాగా ఇచ్చింది. దాన్ని తీసుకోలేదా? దానము దేవుడు ఏమన్నాడు నాకు ఇచ్చింది. ఇవాళ ఆదివారం దేవుడు నాకు ఇవ్వాలి. అంతే, నీలాంటి వాళ్ళకి ఇవ్వాలి. శాతగాని వాళ్ళకి చేసుకునే వాళ్ళకి ఇస్తే లాభం. నాకు ఇచ్చింది. మళ్ళీ వచ్చినట్టు తెచ్చిపెట్టు మాకు సెన్స్ సిగురు. బాగా చెప్పు. దేవుడు కేజీలు తీసుకో. మళ్ళీ వచ్చినాడు దేవుడిని నిండాలుగా తీస్తాడు. అమ్మా ఏమో ఇక్కడ లేవా? నేను ఆ దేవుని పేరు చేసుకొని వస్తా. బాయ్ బాయ్. మళ్ళీ వచ్చినప్పుడు రా. పుస్తకాన్